లేదు, అంతకుముందు కూడా విభజన తర్వాత మంగళగిరి పెట్టుకున్నారు ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఉండవల్లోనే కదా ఆయన నివాసం, అందుకని అక్కడ విభజన తర్వాత విభజన ముందు కూడా ఈయన అక్కడి నుంచే కదా ప్రాతినిధ్యం వహించింది. ఆ ఓటుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటారా? తెలీదు మరి అంత ఏమి టెక్నికల్గా ఏం చేశారో జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఓటేసిన తర్వాత మాట్లాడారు చాలా ఇంట్రెస్టింగ్గా. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకటే పదం వాడారు, ఒకరు ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో. గుడ్ గవర్నెన్స్ అని జగన్మోహన్ రెడ్డి వాడాడు, సుపరిపాలన అని చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కాలాల గురించి వాళ్ళు ఉపయోగించిన కాలం గురించి మటుకు అది ఒక చిన్న తేడా ఉంది. ముందు అసలు నిజానికి ఈరోజు మొట్టమొదట అందరికంటే ముందు అల్లు అర్జున్ కామెంట్ వచ్చింది మీడియాలో. అల్లు అర్జున్ నిన్న తను జరిగిన దానికి ఇవన్నీ కూడా చెప్తూ ఒక మెగా న్యూట్రల్ అల్లు అరవింద్ తర్వాత చిరంజీవి వాళ్ళిద్దరు మాట్లాడారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫర్ దట్ మ్యాటర్. ఎందుకు చాలా రాజకీయం నడిచింది కదా. హీస్ టోటలీ సైలెంట్, సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అని ఆయన ఏం మాట్లాడలేదు, ఓటేసాడు వెళ్ళిపోయాడు. మీడియా ఆయన మీద ఫోకస్ పెట్టినప్పటికీ కూడా. రెండోది అల్లు అర్జున్, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను న్యూట్రల్ అని ఒక ప్రకటన చేశాడు. సో ఈయన కూడా మెగాస్టార్ కూడా, అంటే ఈ పేరు రావడానికి కారణమైన మెగాస్టార్ కూడా, నాకు ఈ మీ ట్రెండ్స్ నేనేం ఫాలో అవ్వట్లేదు, పౌరులుగా మనం ఓటు హక్కు ఉపయోగించుకోవాలి, అది హక్కు బాధ్యత అనే ఒక సాధారణ సందేశం ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఈరోజు మొట్టమొదట నేను నోట్ చేసింది ఒకటి ఎన్టీఆర్ సైలెన్స్, రెండు మెగా న్యూట్రల్. థర్డ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓటేయటం. ఆయన పులివెందుల్లో ఓటేయడానికి వెళ్తూ అభివాదాలు చేశారు, వచ్చి ఒకరిద్దరు తాతలు వీళ్ళను అవ్వదత్తలను ఏదో పలకరించారు. అదైన తర్వాత మీడియా 1-2 సార్లు అడిగాక ఆయన వేలు చూపించాడు, ఓటేసింది. అదైన తర్వాత కారు ఎక్కబోతూ ఈ 5 ఏళ్ళు మామూలుగా 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడారు నాయకులు ఇద్దరు కూడా. ఓకే, 5 ఏళ్ల పరిపాలన చూశారు కాబట్టి ఓటు సరైన నిర్ణయం తీసుకుంటే దట్ గుడ్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూడ్, సరైన ఓటు వేస్తే సరైన పాలన కొనసాగుతుంది అని దట్ అని ఒక మాట వాడాడు. సో ఆ విధంగా గుడ్ గవర్నెన్స్ కొనసాగే విధంగా అవకాశం ఉంటుంది ఓటేస్తేనే ఆయన చెప్పాడు. మళ్ళీ అడిగితే ఎవరు ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ యూ మే ఓట్ లైక్ దట్ సో దట్ ది గుడ్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూడ్ అనే పదం ఆయన వాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ప్రజాస్వామ్యం, ఓటు హక్కు, దాని విలువ, ఆయన భువనేశ్వర్ గారితో వచ్చి ఓటేసాడు అని చెప్పి, సో ప్రజలు చాలా చైతన్యవంతులు, మంచి నిర్ణయం తీసుకుంటారు, వారి తీర్పుతో సుపరిపాలన వస్తుంది, గుడ్ గవర్నెన్స్ అనువదిస్తే సుపరిపాలన కదా, సుపరిపాలన వస్తుందని. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమో ఓటుతో కొనసాగుతుంది అని అన్నారు, చంద్రబాబు నాయుడు ఏమో వస్తుంది అన్నారు. ఆ తర్వాత అభ్యర్థులను ఏజెంట్లను కిడ్నాప్ చేయడం ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నిజానికి ఇలాంటి సంకేతాలు ఇచ్చే అంశాలు ఆయనవి మాట్లాడలేదు. ఆయన దాదాపు ఓటు హక్కుకే పరిమితమైనట్టున్నారు. ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళారు, అది ఇది అన్నారు. కానీ సో ఈ ముగ్గురు తర్వాత ఇంకా కిషన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో మోదీ పేరు తీశారని ఆయన మీద కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టారు. ఆ తర్వాత బండి సంజయ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కదా, దేశాన్ని దీన్ని కాపాడాలంటూ ధర్మాన్ని కాపాడాలని, ధర్మం అనే దానికి తెలుగులో హిందీలో రకరకాల అర్థాలు ఉన్నాయి. సో ధర్మాన్ని కాపాడాలి అని ఆయన ఒక పిలుపు ఆయన ఇచ్చాడు. రేవంత్ రెడ్డి యాజ్ ఇట్ ఈస్గా రాజ్యాంగం, రక్షణ ఇలాంటివి కూడా చెప్పాడు. సో నాయకులు ఈరోజు ఓట్లు వేయడము, ఆ ఓటు వేసిన సందర్భంగా ఇచ్చిన మెసేజెస్ కూడా అర్థవంతంగాను, మెసేజ్ తాము అనుకున్నది కొంచెం ఇబ్బంది లేకుండా కన్వే చేసినట్టుగా. ఆ విషయంలో ఎక్కువ వివాదం తెలంగాణలో వచ్చినట్టు కనిపిస్తుంది. ఆంధ్రలో నాయకులు ముందే చాలా విజిలెంట్గా ఉన్నారని జాగ్రత్త పడితే, న్యూట్రాలిటీ కొంతమంది ప్రకటిస్తే దట్ హ్యాస్ హ్యాపెండ్. ఘటనలు కూడా జరిగాయి కదా మీకు ఇందాక అన్నట్టు. అన్నమయ్య జిల్లా, ఆ తర్వాత తాడిపత్రి, అనంతపురం దగ్గర, అన్నిటికంటే ముందు పల్నాడు, ఇంకా ఎప్పుడు అక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. సార్ 12 గంటల వరకు వచ్చిన ఓటు శాతాన్ని ఒకసారి స్క్రీన్ మీద పరిశీలిస్తే దీన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? నల్గొండ 31, మల్కాజ్గిరి 15.5, సికింద్రాబాద్ 15.7, నల్గొండ 31 31%, అలాగే హైదరాబాద్
13%. హైదరాబాద్ సిటీలో మెదక్ 32, కరీంనగర్ 30, అలాగే నిజామాబాద్ 28, ఆదిలాబాద్ 31, వరంగల్ 24. పార్లమెంటరీ వారీగా తెలంగాణలో ఉన్న పోల్ శాతాన్ని ఏ రకంగా మనం విశ్లేషించవచ్చు? ఇప్పుడు వరకు ఉన్నది ఆల్మోస్ట్ 1. అంటే పరిమితమైన దాని నుంచి ఒక మోస్తరు వరకు పోలింగ్ జరిగిందని మనం ఓటింగ్ జరిగిందని మనం చెప్పొచ్చు. గతసారి చాలా హైదరాబాద్ కొంచెం లోయెస్ట్, 4వ లోయెస్టో 3వ లోయెస్టో ఉంది. బహుశా ఈసారి కూడా అంతే ఉంటుంది. 13% అంటే అసలు నగరవాసులు ఇంకా ఓటుకి ఇష్టపడలేదు, అందుకనే జరుగుతుందని. ఆసక్తి ఒకటి, కొంచెం అనాసక్తి రెండు. ఇక్కడ అసెంబ్లీ కాకుండా లోక్సభ ఒక్కటే జరగడం. మూడోది రాజకీయ పార్టీల బలాబలాల్లో ఒక ప్రభుత్వం మారడం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న ఒక ప్రభుత్వం మారడం, ఇవన్నీ ఓటర్ సైకాలజీ మీద మరి ప్రభావం చూపించి ఉండాలి. పోల్ మేనేజ్మెంట్లు వీళ్ళని తీసిపోవడం అది ఇది ఎంతవరకు జరిగిందో మనకు తెలియదు. ఏదైనా ప్రతిసారి మాకు పోలింగ్ జరిగాక నేను 2 ఎన్నికల నుంచి తప్పకుండా స్టూడియోలో కూర్చొని పోలింగ్ శాతం ఎందుకు తగ్గుతుంది చర్చ. ఈసారి కూడా చర్చ తప్పేటట్లేదు, కొంచెం తప్పుతుందేమో అనుకున్నప్పటికీ దీనికి కూడా రాజకీయ కారణాల గురించి మనం పోస్ట్ పోల్ చర్చ వాయిదా వేయాలి. కానీ ఓటర్ అంటే ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా, సినిమా తారలు, క్రికెట్ తారలు ఎంతమంది వేళ్ళు చూపించినా, ఎన్ని మోటివేషన్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఈ మూడ్ మారట్లేదు. ఇంకొకటేమో హైదరాబాద్లో చెప్పుకోదగిన జనాభా ఎక్కువ కాకపోయినా ఐ థింక్ ఒక చెప్పుకోదగిన భాగం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఓట్లు ఉండడం, వాళ్ళు అక్కడికి పోవడం అన్నది కూడా ఒక కారణం. కొన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా పైగా దాన్ని చాలా భారీ. ఇప్పుడు ఇందాక చంద్రబాబు చెప్పిన దాంట్లో ఆ పాయింట్ కూడా చెప్పారు. ఓకే, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎంతో ఓపికగా శ్రద్ధగా వచ్చి ఇక్కడ ఓటేస్తున్నారంటే మీరు ఎలా అంటే ఇది కోరుతున్నారు అని కూడా ఆయన చెప్తున్నారు. సో అది కూడా ఒక ప్రధానమైనది కాకపోయినా ఉప కారణం అయి ఉండే ఒక అవకాశం ఉంది. సార్ ఆంధ్రప్రదేశ్ యూత్ నిజంగా మిక్స్డ్గా ఉన్నారు. తెలంగాణలో కూడా ఒక భారీ ఎత్తున ఒక వెల్లువలాగా వస్తున్న పరిస్థితి లేదు. వాళ్ళంతగా ఉత్సాహపడట్లేదేమో, వాళ్ళ ఈ రాజకీయ వాతావరణం వాళ్ళని అంతగా ఆకర్షించి కదిలించట్లేదేమో అని అనిపిస్తుంది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి పరిశీలిద్దాం సార్. చిలకలూరుపేట 23, వినుగొండ 29, సత్తెనపల్లి 29, గురజాల 29, చీరాల 29, సంతనూతలపాడు 34, కందుకూరు 29, కొండేపి 18, మార్కాపురం 30. సో ఏది కూడా 30 క్రాస్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇన్ని అవర్స్లోని కూడా. 12 వరకు కదా ఇది, 12 వరకుని. నెక్స్ట్ తెలంగాణది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో తగ్గుతుందంటారా? ఒక 70 యావరేజ్ మీద వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి? 70-75 దట్ వాజ్ మై 70 చేరితే కూడా అది మ్యాక్సిమం ఫిగర్ కొన్ని చోట్ల. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గం ఒకటి ఉంది దాంట్లో, విజయవాడ దాంట్లో బాగా తక్కువగా ఉంది. ఇంకా 2 జిల్లాలవే మీరు వేసిన వాటిలో ప్రధానంగా ఇవి గుంటూరు, ప్రకాశం జిల్లాలవే మనం ప్రధానంగా వేసాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎక్కడో చోట ఆయన అంటే అధికార పార్టీ ఆయన ఒక చోట పోలీసులు ఇంకా శ్రద్ధ తీసుకోవాలి ఇట్లాంటివి చెప్పున్నారు. ఇంకా వేరే వివిధ పార్టీల వాళ్ళు